హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి అయితే ఫ్రెండ్స్తో పాటు రెడీ అయ్యి అయితే వచ్చేసామండి. మనకి ఇక్కడ పార్కింగ్ అయితే ప్రసాద్ థియేటర్ పక్కనే, అంటే ఐమాక్స్ థియేటర్ పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పార్కింగ్ అయితే ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఇంకా ఇక్కడ నుంచి మనము ఖైరతాబాద్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలండి. ఫుల్ ట్రాఫిక్ అనమాట. మనకి వినాయకుడిని చూడడానికి అయితే చాలామంది జనాలు వస్తుంటారు కాబట్టి మనకైతే పార్కింగ్ అయితే ఇక్కడే ఆపేశారండి. ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి మెల్లగా అందరము నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా పబ్లిక్ ఉన్నారండి. మేమైతే నిన్న సండే రోజు అయితే వెళ్ళడం జరిగిందనమాట. చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి. కానీ ఏమాత్రము మనకి ఏమంటారు చిరాకు అలా అయితే ఏం లేదనమాట. ఇబ్బంది అయితే అస్సలు లేదండి. చాలా ఫ్రీగానే వెళ్ళొచ్చు అనమాట. అంత పబ్లిక్ ఉన్నా కూడా మనకి ఫ్లో అవుతూనే ఉందన్నమాట. ఇక్కడ ఆగడము వెయిట్ చేయడము అలా అయితే లేదండి. వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఫ్లో ఉందన్నమాట అలా. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వినాయకుడు కొద్ది దగ్గరలో ఉన్నాడు, కొద్ది దూరంలో ఉన్నాడు అనగా వర్షం అయితే వచ్చిందనమాట. కొంచెం చినుకులు అయితే పడ్డాయండి. కొంచెము మరీ ఎక్కువగా అయితే పడలేదు, కొంచెం అయితే పడిందండి. ఇంక ఈ ఫుల్ గ్యాంగ్ మొత్తం మాదే అనమాట. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా 4-5 ఫ్యామిలీస్ అయితే అలా వెళ్తాం కదా, అందరం కలిసి అయితే ఇలా వెళ్ళామండి. ఫైనల్లీ ఖైరతాబాద్ వినాయకుడిని అయితే చూసామన్నమాట. ఇదే ఫస్ట్ టైం అండి మేము ఖైరతాబాద్కి వెళ్ళడం అయితే. అసలు ఎంత పెద్ద వినాయకుడు అండి, చాలా బాగుందన్నమాట. రియల్గా చూస్తే చాలా బాగుందండి. ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. అసలు అక్కడ వీడియో షూట్ కూడా చాలా కష్టమే. కాకపోతే ఫస్ట్ టైం వెళ్ళాము, ఇది ఎప్పటికీ మెమొరీలా ఉండాలని చెప్పి ఇలా అయితే ఒక వీడియో లాగా షూట్ చేసి ఇలా అయితే పెట్టేస్తున్నాను అనమాట. మీరు కూడా ఖైరతాబాద్ వెళ్ళారా? ఎన్నిసార్లు వెళ్ళారు? ఫస్ట్ టైం ఈసారి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఖైరతాబాద్ వెళ్ళడము? ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. ఇంకా పక్కన కూడా ఉన్నాయన్నమాట. మనకి అక్కడ వినాయకుడి దగ్గర కూడా విగ్రహాలు ఉన్నాయండి. కాకపోతే మనకి షూట్ చేయడం అయితే కుదరలేదన్నమాట, చాలా పబ్లిక్ ఉండడం వల్ల. వీడియో నచ్చితే లైక్ చేయండి.